అండి, పెసరట్టు కోసం అయితే కొలతలు అడిగారు కదా, నేను కొంచెం కూడా బియ్యం యాడ్ చేయనండి. ముందు రోజునైతే పడుకునే ముందు పెసలు అయితే ఒక 4 గ్లాసులు నానబెట్టేసుకొని పొద్దున్నే లేసి చక్కగా కడిగేసుకొని గ్రైండర్లో అయితే వేసుకుంటా అండి. మిక్సీలో వేసుకుంటే పిండి అయితే వదుగవదనమాట. అందుకని నేనైతే గ్రైండర్లో వేసుకుంటా అండి. పిండి కూడా చాలా ఎక్కువగా వస్తుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. మెయిన్గా డైట్ చేసే వాళ్ళైతే బియ్యం యాడ్ చేసుకోకపోతేనే మంచిదండి. నేనైతే యాడ్ చేయను. ఇక పిండి మెదిగేటప్పుడే కొంచెం అల్లము, 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కూడా వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకుంటాను. పిండి కూడా టేస్ట్గా ఉంటుందండి. ఈ పెసరట్టుకి మెయిన్ కాంబినేషన్ అల్లం చట్నీ అండి. దీనికోసం అయితే నేను ఒక బాండి పెట్టుకొని పచ్చిశనగపప్పు అలాగే మినపగుండ్లు ఉంటాయి కదండి, ఆ 2 కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకుంటాను. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ 2 కూడా వేయించి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండీలో ఒక 10 ఎండుమిర్చి కూడా వేయించేసుకొని ఇవి మొత్తం కలిపి మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా వేసేసుకోవాలండి. తర్వాత కొంచెం అల్లము, నానబెట్టిన చింతపండు, టేస్ట్కి సరిపడా కొంచెం బెల్లం వేసుకొని మెత్తగా వేసేసుకొని తాలింపు వేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇక మనం దోశ వేసుకునేటప్పుడు ఆనియన్స్ వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకుంటే దోశ అయితే సూపర్ వస్తుందండి. ఫైనల్గా పెసరట్టు విత్ అల్లం చట్నీ